సిమ్ కార్డులతో భారీ మోసాలు. జాగ్రత్తగా లేకపోతే బ్యాంక్ ఖాతా ఖాళీ అయ్యే ప్రమాదం. మీరు చాలా రోజులుగా మీ ప్రీపెయిడ్ సిమ్ కార్డును ఉపయోగించడం లేదా? ఆ నంబరు మీ బ్యాంక్ ఖాతా, ఆధార్ లేదా ఇతర ముఖ్య సేవలకు లింకై ఉందా? అయితే వెంటనే అప్రమత్తం కావాలి. ఎందుకంటే ఎక్కువ కాలం వాడని సిమ్ డీయాక్టివేట్ అయ్యి అదే నంబరు మరో వ్యక్తికి వెళ్లే అవకాశం ఉంటుంది. ఆ నంబరు మోసగాళ్ల చేతికి చేరితే మీ బ్యాంక్ ఖాతాలోని డబ్బు ప్రమాదంలో పడే అవకాశం ఉంది. సిమ్ యాక్టివేషన్ కోసం మొబైల్ దుకాణాలు లేదా సెంటర్లకు వెళ్ళినప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది దుర్వినియోగదారులు మన ఫోటోలు, ఆధార్ కాపీలు, వేలిముద్రలను తీసుకుని వాటిని వేరే వ్యక్తుల సిమ్ల యాక్టివేషన్కు ఉపయోగిస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. మనకు తెలియకుండానే మన వివరాలతో కొత్త సిమ్లు తీసుకుని మోసాలకు పాల్పడుతున్నారు. ప్రస్తుతం మన రోజువారీ జీవితం మొత్తం మొబైల్ నంబర్లతో ముడిపడి ఉంది. బ్యాంక్ లావాదేవీల సమాచారం, ఓటీపీలు, ఆధార్ లింకింగ్, ఫోన్ బ్యాంకింగ్ సేవలు అన్నీ మొబైల్ నంబర్పైనే ఆధారపడుతున్నాయి. ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు సిమ్ కార్డులను ఆయుధంగా మార్చుకుంటున్నారు. మోసగాళ్లు ఇతరుల వేలిముద్రలను సేకరించి వాటిని సిలికాన్ పొరలపై ముద్రించి సిమ్లు యాక్టివేట్ చేస్తున్నట్లు దర్యాప్తుల్లో బయటపడింది. అలాగే వివిధ అవసరాల కోసం ఇచ్చే ఆధార్ జిరాక్స్ కాపీలు, ఫోటోలను కూడా దుర్వినియోగం చేస్తున్నారు. కొంతమంది సిమ్ విక్రేతలు అధిక కమిషన్ల కోసం సరైన ధృవీకరణ లేకుండానే సిమ్లు జారీ చేస్తున్నట్లు సమాచారం. ఇటీవల విజయవాడ సైబర్ పోలీసులు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో యువతులను ఉద్యోగాలు, పెళ్లిళ్ల పేరుతో మోసం చేసిన శ్రీనివాస కిరణ్ బాబును అరెస్టు చేశారు. అతను ప్రతి మోసానికి కొత్త సిమ్ను ఉపయోగించేవాడని పోలీసులు గుర్తించారు. ఖాళీ సిమ్లను కొనుగోలు చేసి ఇతరుల ఆధార్లు, ఫోటోలతో వాటిని యాక్టివేట్ చేయించుకునేవాడని విచారణలో తేలింది. కస్టమర్ల వివరాలను దుర్వినియోగం చేసి సిమ్లను యాక్టివేట్ చేసిన ఘటనలు కూడా బయటపడ్డాయి. 90 రోజుల పాటు వాడకపోతే సిమ్ డీయాక్టివేట్. ఒక ప్రీపెయిడ్ సిమ్ను 90 రోజుల పాటు కాల్స్, డేటా, ఎస్ఎంఎస్ లేదా ఇతర సేవలకు